ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు టైలర్లు గతంలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు స్థలాన్ని కోరారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చర్చించి వారి డిమాండ్లను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఇక టైలర్లు అందరూ ఐకమత్యంతో అసోసియేషన్ గా ఏర్పడి వారి సమస్యల సాధనకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. మీకు టైం అనేది కూడా లేదు, టైం ఉండదు. సంవత్సరానికి పండగలు, పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, జాతరలు ఎక్కువ వస్తుంటాయి. ప్రతిరోజు మీకు బిజీ షెడ్యూల్. అటువంటి అన్నింటినీ కూడా మీరు పక్కన పెట్టి ఒక అసోసియేషన్గా చేరి మీ కష్ట సుఖాలంతా కూడా చర్చించుకోవడానికి ఒక అసోసియేషన్ ఏర్పడ్డా మీ అసోసియేషన్కు ముఖ్యంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ 1000 మంది పై చెల్లుకుంటారు టైలర్స్. అందరినీ కూడా ఒక యూనిటీ చేయండి, అందరూ ఐక్యమత్యంతో ఉండండి. మీకు కావాల్సిన ప్రభుత్వం నుంచి కూడా మీకు కావాల్సిన సహాయ సహకారాలు, సదుపాయాలు మా వంతు కృషి చేసేదానికి తప్పకుండా ఎల్లవెల్ల మీకు కృషి చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే కాకుండా ఒక కమ్యూనిటీ హాల్కు ఒక 1/2 ఎకరా 1 ఎకర్ ఎక్కడన్నా ప్లేస్ ఉంటే ఇవ్వమని కూడా అసోసియేషన్ అధ్యక్షులు ఇంతకుముందు కూడా చెప్పారు. ఖచ్చితంగా కూడా మీకు అడిగిన స్థలాన్ని ఇచ్చడానికి మేము ముందుంటాం, కృషి చేస్తామని